వ్యభిచారమందు పట్టుబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం మనకి బోధించింది కదా, నువ్వేమంటావు అని ప్రభుని ప్రశ్నలు వేస్తున్నాను. ప్రభు వంగి నేల మీద ఏదో రాస్తున్నాడంట. తల పైకెత్తి వీళ్ళ ప్రశ్నలు వేస్తా ఉండగా తల పైకెత్తి చూసి, నీలో పాపము లేని వాడెవడో వాడు ముందుగా ఆమె మీద రాయేయండి అన్నాడు. ఏమన్నాడు? నీలో పాపము లేని వాడెవడో వాడు ముందుగా ఆమె మీద రాయి వేయండి అన్నాడట ప్రభు. దేవునికి స్తోత్రం. ఎవ్వరూ మాట్లాడ, నేల మీద వంగి రాస్తున్నాడట ప్రభు. ఒక్కొక్కడు తొంగి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారంట, తెచ్చిన రాళ్ళు చేతపట్టు. చివరికి ప్రభు రాస్తూనే ఉన్నాడు, ఒక్కొక్కడు వెళ్ళిపోయాడు. నేనేమనుకుంటానంటే ప్రభు ఏమి రాస్తాడంటే, ఫలానా జాన్ పరమేశ్వరరావు నీలో ఈ పాపం ఉంది, పాపం లేనట్లుగా తోసుకొచ్చావు కదా, ఈ స్త్రీ పాపమందు పట్టుబడిందని, నీలో పాపం పెట్టుకుని ఈమెను తీసుకురావడానికి నీకు హక్కుందా? ఫలానా రాజు నీలో ఈ పాపం ఉంది, రాయి పట్టుకుని నెట్టుకొచ్చావు కదా నువ్వు కూడా జాన్ పరమేశ్వరరావుతో కలిసి, ఇదిగో నీలో ఈ పాపం ఉంది చూడు. లేదా ఒక్కొక్కరు తొంగి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇదిగో ఇశ్రాయేలు నీలో ఈ పాపం ఉంది, ఈ స్త్రీని రాయి తీసుకుని మోషే ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చడానికి వచ్చావు కదా, రాళ్లతో కొట్టి చంపాలని, మరి నిన్నేం చేయాలి అన్నట్లుగా ప్రభు రాస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కడు తొంగి చూసి వెళ్ళిపోతున్నాడంట. తీసుకొచ్చిన రాళ్ళు చేత పట్టుకుని తీసుకొచ్చిన ఆ స్త్రీని యేసయ్య ముందు వదిలేసి. దేవునికి స్తోత్రం చెప్పండి.